హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మేము పొలం కోయడానికని మిషన్ వచ్చింది, పొలం కోపిస్తున్నాం. ట్రాక్టర్లు సీరియల్ పెట్టిర్రు, 2 ట్రాక్టర్లు, ఆడొకటి ఈడొకటి. చూడండి, మేమైతే నన్ను అరిగొలలు పోతే కోయడానికని వచ్చిన ఎండల. కోసినట్టు గొర్రె మేకలు చూడండి ఎన్నికి ఎట్లా మేస్తున్నాయో. వీటికి మేత కూడా ఇన్ని రోజులు దొరకలేదు, ఇప్పుడు చాలా ఆనందంగా ఎట్లా మేస్తున్నాయి చూడండి. ట్రాక్టర్ వాళ్ళు తీసుకుపోతున్నారు మిషన్ కిందికి వేయడానికని. ఎండ మాత్రం తీసి దంచుతుంది, చూడు ఎట్లా కొడుతుందో ఎండ. మిషన్ ఏ విధంగా కోస్తుందనేది పట్టినాం. మిషన్ కోయడానికి మెడ్లకు వస్తుందని పైప్ అయితే తీస్తున్నాము. ఎండక పైపు కాలే విధానం చూడండి, చేతిలో బుగ్గలు వస్తున్నాయి. చాలా ఇట్లా వేడిగా ఉంది పైపు. ఆ పొలంలోకి ఏం తీస్తే అందులో హార్వెస్టర్ వస్తుందని అందులోకి పైప్ తీసేస్తున్నాం. నీళ్ళ పంపు అది ఎంత వేడిగా ఉందంటే ఆ వేడికి తీయడానికి వస్తలేదు, వేడిగా కాలుతుంది పైప్ అయితే. నుంచి ఆ చెట్టు కాడ కనిపిస్తుంది చూడండి, ఆ చెట్టు కాడ నుంచి ఇందాక ఉంది పైపు, అది తీస్తున్నాము. అందులోకి పైప్ తీసేసిన తర్వాత ఈ మడి కోసేస్తే టోటల్ పొలం కంప్లీట్ అయిపోతుంది హార్వెస్ట్ చేయడం. పోయినసారి తీసిన చూడండి, ఇక్కడ నాట్ వీడియోస్ ఇక్కడనే ఫైనల్ ఇక్కడ వేసినాం, మళ్ళీ ఇక్కడనే కోత ఇక్కడనే అయిపోతుంది చూడండి. ఆ పైపు ఇంకా అందుకేం లేవ్వలేదు, ఆ పైపు లేస్తలేదు, ఆటమైన అక్కడికి తీసినాము. వడ్లు ఎండవేసే దగ్గరికి కేపీ దగ్గరికి అయితే వచ్చినాం. పొద్దున్నే వచ్చినాం కోత అయిన తెల్లారి. అయితే ఆ రోజు ఎవ్వరు లేరు, పొద్దున్న అందరూ ఉపాధి పనికి వెళ్ళారు. మేము ఉపాధి పనికి వెళ్ళకుండా కోత వేయడానికి అయితే వచ్చి వడ్లు ఎండ పోసిపోదామని వచ్చినాము. ఎంత ప్రశాంతంగా చల్లగా ఉంది వాతావరణం అయితే చూడండి. చుట్టూ ఎవ్వరు కూడా, మా శివ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి టాపాలు అయితే పరుస్తుర్రు. ఈ కుప్ప ఎండ వేయాలి, మిగతా అయితే తర్వాత ఎండ పోస్తామని అనుకున్నాము. టాపర్లు కిరాయికి తెచ్చినామండి, 20 రూపీస్ ఒక టాపర్. మీ దగ్గర ఎంతో కామెంట్ చేయండి. మా శివ చూడండి పెడుతుండ్రు టాపాలు. ఈ వడ్లు ఎండ పోసి ఇంటికి వెళ్ళాలి, ఎండ కాకముందే కావాలని పొద్దున్నే వచ్చినాము. చూడండి, మొగులు అనేది మబ్బుగా ఉందని డౌట్గా ఉంది. ఎండ పోద్దామా వద్దని చూస్తున్నాము, ఎట్లయితే అట్లయితే అని మళ్ళీ ఎండ పోసినాము. ఈ రైతులకి వర్షాలు ఎండలు తప్పే కదా అండి, వీటితోటి సాహసం చేయాలి, అప్పుడే మనకు కడుపులోకి అన్నం వస్తుంది. వీడియోస్ చూడని వాళ్ళైతే చూడండి, వీడియోస్కు సపోర్ట్ చేయండి. మన అగ్రికల్చర్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి, ఫుల్ సపోర్ట్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి లైక్ చేసి, చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.